టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థ మోహన్ బాబుదన్న పోసాని కృష్ణమురళి ఈ విషయం తమకు తప్ప మిగతా వాళ్లకు పెద్దగా తెలియదన్నారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనకు నార్కోటెక్స్ట్ చేయించాలన్న పోసాని కృష్ణమురళి అబద్ధమని తేలితే తనను లైవ్లోనే చెప్పుతో కొట్టండి అంటూ సవాల్ చేశారు. ఏ స్టేట్ లో అయినా ఇంత షార్ట్ టైంలో ఎన్ని పథకాలు సవ్యంగా అవినీతి పని లేకుండా బ్రోకర్లు లేకుండా అంగాగాళ్ళు లేకుండా మధ్యలో డబ్బులు డైరెక్ట్ గా తల్లికి చెల్లికి ఒక పిన్నికి వీళ్ళకి పథకాలు వెళ్తున్నాయంటే వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ హంబక్కు, వాళ్ళ ఇళ్ళకి డబ్బులు రావటం లేదు, వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళటం లేదు, ఈయన బట్టలు కొనిపెట్టడం లేదు, ఈయన చిక్కీలు మంచి కోడిగుడ్లు వీటితో పాటు మంచి అన్నం పెట్టడం లేదు, ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. ఏ పార్టీలో అంటే ఆ పార్టీలో దూరేస్తా. ఒక్క తప్పు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిది, ఒకే ఒక తప్పు, ఒకే ఒక తప్పు చేశాడు, అందుకు మీ కోపం. ఎందుకు తప్పు చెప్పంటారా? ఆయన 175 నాకే వస్తే నేను వేరే పార్టీలతో ములాఖాతం, వేరే పార్టీలతో ఒప్పందం చేసుకోను, నా పార్టీతో నేను ఎలక్షన్లోకి వెళ్తా. అది ఆయన చెప్పిన తప్పు. నేను మీ అందరూ చెప్తున్నా, అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఎందరో ఓటర్లో ఉంటారు కాబట్టి మా గుర్తుపెట్టుకోండి, కాపు సోదరులైనా మరొకటైనా. నేను అంటాను, పవన్ కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా ఇందులో ట్రాక్ అయిపోయి వ్యభిచార గృహాలకు కూడా పంపించబడుతున్నారు, ఇవన్నీ నేను చూశాను. ఇట్లా వాలంటీర్స్ సార్, ఈ వాలంటీర్స్లో పవన్ కళ్యాణ్ అన్నావు కాపు సోదరులు, కాపు సోదరీమణులు, వాళ్ళైనా వదిలేసావా? వాళ్ళని కూడా కలుపుతున్నా. ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నీకు బుర్ర? ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడపడుచులు, చిన్న పిల్లలు 17 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళు, వాళ్ళు ఆ ఊళ్ళలోనే అక్క చెల్లి బావ అమ్మ అమ్మమ్మ తాతయ్య ఇదిగో అని ఏలుముద్ద రేపించి వాళ్ళకి పింఛనిస్తూ అన్ని పనులు చేస్తుంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళని పట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో ఆ ట్రాఫికింగ్ అని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. ఇది నీకు క్షమించరాని జీవితంలో క్షమించరాని మిస్టేక్స్ నువ్వు చేస్తుంది. ఇప్పటికైనా అందరూ క్షమాపణ చెప్పక్కల, కాపు కులానికి క్షమాపణ చెప్పు. నేను సిగ్గుపడుతున్నాను వాలంటీర్లు అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండా చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన మంచి పథకాలను చంద్రబాబు అధికారంలోకి రాగానే నాశనం చేశారని విమర్శించారు. ఇప్పుడేమో సీఎం అవ్వడానికి ప్రపంచంలో ఎక్కడా లేనన్ని పథకాలని తెస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేస్తానన్న పోసాని కృష్ణమురళి గెలిచి సీఎం అయిన తర్వాత అయినా చంద్రబాబు నార్కో టెస్టుకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.